ఇక ముందుగా తెలుగు రాష్ట్రాల వార్తల విషయానికి వస్తే గత ప్రభుత్వంపై మరోసారి రేవంత్ రెడ్డి భగ్గుమన్నారు. ఫిరంగిపురం వేదికగా చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. తెలంగాణ బడ్జెట్లో ప్రభుత్వం కాగ్ రిపోర్ట్ను ప్రవేశపెట్టింది. 75 రోజుల్లో 25,000 పోస్టుల భర్తీ చేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడమే బీఆర్ఎస్ నేతల పనా అని ప్రశ్నించారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన నిరుద్యోగులకు నియామకాల పత్రాలు జారీ చేశారు సీఎం. ఇవాళ ప్రజలు ఏం మార్పు కోరుకున్నారు? ఇవాళ నిరుద్యోగ యువకులు వాళ్ళ జీవితాలతో మార్పుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పాలకుల మార్పు జరగాలని ఇవాళ ప్రజా ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు. ఇవాళ మేము వచ్చి కూర్చున్నామో లేదో, సర్దుకున్నామో లేదో, ఎక్కడ కుండ ఉందో, ఎక్కడ గిన్నె ఉందో, ఎక్కడ పొయ్యి ఉందో వంటొందామనే లోపలనే మీరు వండలేదు, మీరు ఉపాసం మానబెడుతున్నారని మా మీద ప్రచారం చేస్తున్నాడు. నేను ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నా, 3650 రోజులు అధికారంలో ఉన్నాయన నువ్వు వీళ్ళకి ఎందుకు ఉద్యోగ నియామకాలు ఇవ్వలేదు? 70 రోజుల్లో మేము ఇచ్చినాం కదా. 70 రోజుల్లో దాదాపుగా మేము 25,000 ఉద్యోగాలు ఇవాళ భర్తీ చేసినాం. స్టాఫ్ నర్సులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇవాళ గురుకుల టీచర్లు కావచ్చు, దాదాపుగా 25,000 ఉద్యోగాలు మేము వచ్చిన 70 రోజుల్లోనే నియామకాలు చేపట్టినాం. ఇవి మీ కళ్ళకు కనిపిస్తలేవా అని నేను వారిని అడుగుతున్నా. అందుకే ఇవాళ మీరు ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా, మీరు కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నా, లేకపోతే అమరవీరుల స్తూపం దగ్గర మీ మెడకు ఉరితాడు కట్టుకొని ఏలాడబడ్డా ప్రజలు మీ పట్ల సానుభూతి చూపించారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిందే మీరు, ఈ రాష్ట్రాన్ని దోసుకున్నదే మీరు. ఇవాళ ఈ దోపిడీ ప్రభుత్వం వద్దని ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభకు రా. ఈ నియామకాలకు ఉద్యోగ అవకాశాలు వచ్చిన ఈ విద్యార్థులను అభినందించు, ఈ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులను అభినందించు. ఎందుకంటే భవిష్యత్ తరాలను తయారు చేసి ఈ దేశ సంపదను సృష్టించేదే ఈ ఉపాధ్యాయులు. గత ప్రభుత్వం విద్య మీద ఖర్చు పెట్టింది 6%. మా ప్రభుత్వం దాన్ని 10 నుంచి 12% పెంచి ఈ గురుకుల పాఠశాలలను బలోపేతం చేసి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటట్టు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాగ్ రిపోర్ట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్ను సిద్ధం చేసింది. డిపిఆర్లో 63,352 కోట్లు చూపెట్టగా 1,06,000 కోట్లకు అంచనా వ్యయం పెంచారని, ప్రస్తుత నిర్మాణం వరకు 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉందంటూ కాగ్ తన నివేదికలో పేర్కొంది. మొత్తం ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు 1,47,427 కోట్లు ఖర్చవుతుందని, ప్రాజెక్టు నుంచి ఊహించిన ప్రయోజనాలను ఎక్కువ చూపెట్టారంటూ తెలిపింది. ప్రాజెక్టు వార్షిక ఖర్చులు తక్కువ చూపారంటూ వెల్లడించింది. కాళేశ్వరం నీటి అమ్మకం ద్వారా 1,019 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారని, ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు తీసుకున్నట్లుగా కాగ్ రిపోర్టులో పేర్కొంది. చంద్రబాబు వస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పాలన విషవృక్షమని అభివర్ణించారు ఆయన. వైసీపీ పాలన కల్పవృక్షమన్నారు. స్థానిక సంస్థలు ఉప ఎన్నికల్లో వైసీపీ విజయానికి వాలంటీర్లే కారణమన్నారు. జరగబోయేది వాలంటీర్లు జన్మభూమి కమిటీలకు జరిగే యుద్ధంగా అభివర్ణించారు. వైసీపీ పాలనకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లని చెప్పారు. ఇక గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్ల అభినందన సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. విశిష్ట సేవలు అందించిన వాలంటీర్లను సత్కరించారు. ఏ ఒక్క రైతైనా కూడా బాబు వాగ్దానాన్ని నమ్మటము అనంటే 2014లో మాదిరిగా మరోసారి తాము నిలువులా మునగడానికి సిద్ధం కావటమే అని చెప్పి ప్రతి రైతన్నకు వెళ్ళి చెప్పండి. ప్రతిపక్షానికి అంతా తెలుసు, కేవలం జగన్ అనే ఒక్కడే ఒక్కడు. ఈరోజు జగన్ అనే ఒకడే ఒకడు
ఒకే ఒక్కడు ఒక వైపున ఉన్నాడు. మరోవైపున చూస్తే ఓ చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరికి తోడు పరోక్షంగా ఒక జాతీయ పార్టీ, ప్రత్యక్షంగా మరో జాతీయ పార్టీ. చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి కించపరిచే మాటలు వినపడతాయి. మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని ఒకడు అంటాడు. వాలంటీర్ల దెబ్బకు ప్రజలు గద్దకాళ్ళ కింద కోడిపిల్లల్లా అల్లాడిపోతున్నారు అని అంటాడు. తనకు అధికారం ఇస్తే వాలంటీర్ల వ్యవస్థ నడుం విరగొడతాను అని చెప్పి కూడా అంటారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కథ తేలుస్తామని చెప్పి కూడా అంటారు. ఒక్కటి చెప్తా ఉన్నా, ఇంతమందికి మనం దడ ఎందుకు పుట్టిస్తున్నామో తెలుసా? కారణం, ఈరోజు మీరు, నేను, మన ప్రభుత్వం ప్రతి పేదవాడికి డెలివర్ చేసింది కాబట్టి ఈరోజు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉన్నాం. ఇక జాతీయ వార్తల విషయానికి వస్తే కనీస మద్దతు ధర కోసం నార్త్ ఇండియాలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఎలక్టోరల్ బాండ్స్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. కనీస మద్దతు ధర కోసం నార్త్ ఇండియాలో రైతులు పోరాటం కొనసాగుతోంది. హర్యానా, పంజాబ్ అలాగే రాష్ట్రాల్లో రైతులు ఉద్యమిస్తున్నారు. రైల్వే స్టేషన్లు ముట్టడించారు. ఇక మరోవైపు తమ డిమాండ్ల ఆమోదం కోసం ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్రం తరపున 3 మంత్రులు కమిటీలో చర్చలు జరపనుంది. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీతో ప్రధాని మోదీ చర్చించాలని రైతు సంఘ నాయకులు కోరారు. కేంద్రం తమ డిమాండ్లను అంగీకరించాలని, లేదంటే శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు అనుమతించాలని కిసాన్ ముజ్జర్ సంఘ్ కమిటీ ప్రధాన కార్యదర్శి శర్వన్ సింగ్ పందేర్ అన్నారు. ఇక పంజాబ్, హర్యానా సరిహద్దులో రైతులపై పారామిలిటరీ బలగాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించడానికి ఖండించారు. డిమాండ్లు నెరవేరే వరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పంటకు కనీస మద్దతు ధరతో పాటుగా ఇతర డిమాండ్లు నెరవేర్చాలని ఢిల్లీ చలోకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో పంజాబ్ నుంచి రైతులు శంభు, కనౌరి సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్నారు. గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. భారీ గేట్లు, కాంక్రీట్ దిమ్మెలు, ఇనుప ముళ్ల కంచెలను ఏర్పాటు చేసింది. వాటిని తొలగించేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు బాష్ప వాయుగోళాలు, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. సాయంత్రం 5 గంటలకు చండీగఢ్లో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద్ రాయ్ రైతు నేతలతో సమావేశం కానున్నారు. पाटे मेरे जवाब मुंह छोटे पाटे नाल जातियां मुंह छोटे पाटे नाल जातियां थोड़ी खुरली ते पईयां मेरियां बातियां नी थोड़ी खुरली ते पईयां मेरियां. రాజకీయ పార్టీలకు డబ్బు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. రాజకీయ పార్టీలకు వివిధ రూపాల్లో నిధులు ఇవ్వడం పైన దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎలక్ట్రల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజకీయ పార్టీలకు నిధులు ఇవ్వడం క్విడ్ ప్రోకో కిందకే వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. ఈ అంశానికి సంబంధించి పలు పిటిషన్లపై విచారణ జరిపినటువంటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం గతేడాది నవంబర్ 2న తీర్పును రిజర్వ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అదే సమయంలో సీల్డ్ కవర్లో 2023 సెప్టెంబర్ 30 వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన నిధుల వివరాలు ఇవ్వాలంటూ ఎన్నికల సంఘాన్ని సైతం ఆదేశించింది.
రాయబరేలీ లోక్సభ ఓటర్లకు సోనియా గాంధీ సందేశాన్ని పంపారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. అలాగే గతంలో భవిష్యత్తులోనూ ప్రజలంతా తమ కుటుంబానికి అండగా ఉంటారని ఆశిస్తున్నట్లు సోనియా గాంధీ తెలియజేశారు. ఇక ఆరోగ్యం, వయస్సును దృష్టిలో ఉంచుకొని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని చెప్పుకొచ్చారు. ఇక అంతర్జాతీయ వార్తల విషయానికి వస్తే యుఏఈ టూర్లో భాగంగా ఆ దేశ ప్రధానితో మోదీ భేటీ అయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. రైట్. ఇక భారత ప్రధాని మోదీ దుబాయ్ పర్యటనలో భాగంగా భారత్ మార్ట్ కు శంకుస్థాపన చేశారు. యుఏఈ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తూతో కలిసి మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుబాయ్లోని జబెల్ అలీ ఫ్రీ ట్రేడ్ జోన్, రిటైల్, అలాగే వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ సౌకర్యాలను అందించేలా ఈ మార్ట్ను ఏర్పాటు చేయనున్నారు. ఇక భారత్ మార్ట్ దుబాయ్కు చెందిన లాజిస్టిక్స్, 4 టెర్మినల్ కార్యకలాపాలు, మెరిటైమ్ సేవలను అందిస్తున్న డీపీ వరల్డ్తో కలిసి రూపొందించనున్నారు. భారత్లోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తయారు చేస్తున్న ఉత్పత్తుల ఎగుమతులకు ఈ మార్ట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిసిందే. ఇక దాదాపుగా 1,00,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోయే ఈ మార్ట్ 2025 వరకు కార్యకలాపాలు ప్రారంభించబోతున్నట్లుగా సమాచారం. ప్రధానంగా మార్ట్ వల్ల దుబాయ్తో పాటుగా దగ్గరలోని ఇతర దేశాలకు త్వరగా సరుకులు రవాణా చేసేలా వీలవుతుంది. దీంతో సమయం, రవాణా ఖర్చులు తగ్గి ప్రపంచంలోని ఇతర దేశాలకు భారత ఉత్పత్తులు ఎగుమతులు పెంచే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలిపారు. గల్ఫ్, పశ్చిమాసియా, ఆఫ్రికా, యురేషియాలోని అంతర్జాతీయ కొనుగోలుదారులకు ఇది వేదికగా మారనుంది. దుబాయ్లో నెలకొల్పనున్నటువంటి భారత్ మార్ట్ చైనాకు చెందిన డ్రాగన్ మార్ట్తో పోటీ పడనుంది. ఇక డ్రాగన్ మార్ట్ లాగా భారత్ మార్ట్ కూడా దుబాయ్లో పలు ఉత్పత్తులను విక్రయించబోతున్నట్లుగా తెలుస్తోంది. మహమ్మద్ బిన్ రషీద్తో మోదీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, అంతరిక్షం, విద్య, ప్రజల మధ్య సంబంధాలతో సహా చాలా రంగాల్లో సహకారంపై చర్చించారు. భారత్, యుఏఈ మధ్య పెరుగుతున్న ఆర్థిక, వాణిజ్య సంబంధాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ఈ నేపథ్యంలో 2022లో ఇరు దేశాలు కుదుర్చుకున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ప్రాధాన్యతను గుర్తించి ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు చేశారు. దుబాయ్లో పనిచేస్తున్న భారతీయ కార్మికులకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను అందించేలా ప్రత్యేక కమ్యూనిటీ హాస్పిటల్ కోసం భూమిని కూడా కేటాయించారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుఎస్ ప్రెసిడెంట్గా రెండోసారి గెలుపొందాలంటూ ఆయన ఆకాంక్షించింది. యుఎస్ ప్రెసిడెంట్ పదవికి ట్రంప్ కంటే బైడెన్ ఉత్తమం అంటూ భావిస్తున్నట్లుగా చెప్పారు. బైడెన్ అనుభవం, అంచనా వేయగల నేత అంటూ పుతిన్ అభిప్రాయపడ్డారు. ఇక ఆయన గురించి ఊహించడం చాలా సులభం అంటూ కూడా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్తో పోలిస్తే ఆయన మేలంటూ పుతిన్ అన్నారు. కానీ మాస్కో కోణంలో చూస్తే మాత్రం బైడెన్ గెలవాలంటూ తాను కోరుకుంటానన్నారు. అయితే అమెరికన్ ప్రజలు ఎన్నుకునే ఏ నాయకుడితోనైనా కలిసి పనిచేసేందుకు రష్యా సిద్ధంగా ఉందన్నారు. ఇక అమెరికా ఎన్నికలకు సంబంధించి పుతిన్ ప్రకటన చేయడం ఆసక్తి నెలకొంది. బైడెన్ అనుభవం, అంచనా వేయగల నేత అని పుతిన్ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలపై స్పందిస్తూ తాము వైద్యుని కాదని, ఆ విషయాలపై వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. అమెరికా ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ ఇలాంటి విమర్శలు తీవ్ర రూపం దాలుస్తున్నాయన్నారు. 2021 స్విట్జర్లాండ్లో ఆయన్ను కలిశారంటూ గుర్తు చేశారు. ఆ టైంలో బైడెన్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందంటూ చెప్పారు. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా యుఎస్ సంబంధాలు క్షీణించాయన్నారు. రష్యా చేస్తున్న దాడులపై బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. అది సరైన పద్ధతి కాదంటూ వ్యాఖ్యానించారు. కాగా అమెరికా కంటే ముందే రష్యాలోనూ ఈ ఏడాది మార్చిలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి.
రైట్, ఇక స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఇంగ్లాండ్ తో జరుగుతున్న 3వ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ సెంచరీ సాధించి ప్రత్యేక రికార్డు సృష్టించాడు. ఈ దశలో జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ క్రీజులో నిలిచిన రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి షాట్ నుంచి కూడా జట్టును గెట్టికించే బాధ్యత తీసుకున్న రోహిత్ శర్మ రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్ కు ముందుకు తీసుకెళ్లాడు. రాజ్కోట్ లో ఇంగ్లాండ్ పై రోహిత్ శర్మ సెంచరీ మాత్రమే కాదు, సౌరవ్ గంగూలీని కూడా మించిపోయాడు. ఇక రాజ్కోట్ సెంచరీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన 4వ భారతీయుడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఇక ఈ విషయంలో సౌరవ్ గంగూలీని 5వ స్థానానికి నెట్టాడు. ఇప్పుడు ఈ జాబితాలో రోహిత్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్ మాత్రమే ఉన్నారు. టీమిండియా తరపున 485 ఇన్నింగ్స్లు ఆడిన సౌరవ్ గంగూలీ మొత్తం 18,433 పరుగులు చేశాడు. ఇందులో 38 సెంచరీలు, 106 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు రోహిత్ శర్మ తన 494వ ఇన్నింగ్స్ ద్వారా 18,587 పైగా పరుగులు సాధించాడు. తద్వారా భారతదేశం తరపున అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన 4వ బ్యాట్స్మెన్గా నిలిచాడు. రైట్, ఇక హెచ్ఎల్ శంకరావు సభలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈ పేటీఎం బ్యాచ్ చెప్తున్నా, మీ పేర్లు కూడా ఉన్నాయి స్వామి ఎర్ర బుక్ లో. 2 నెలలు ఓపిక పెట్టండి, మిమ్మల్ని వెంటాడుతామని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇంకా ఈ జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. తల్లి మీకు జగన్ బటన్ నొక్కుతారు, కానీ అది మీకు ఒకటే బటన్ కనబడుతుంది, అది బులుగు బటన్. బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి, అది మీకు కనపడదు. బులుగు బటన్ నొక్కుతారు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది, ఒప్పుకుంటా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతారు, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి ఇంటి పన్ను పెంచి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి బాధుడే బాధుడు, నిత్యావసర సరుకుల ధరలు పెంచి బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్, నిరుద్యోగ యువకులకి రావాల్సిన నిరుద్యోగ వృత్తి కూడా కట్, ఇంకా 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ప్రజలు వస్తున్నా స్వామి, వస్తున్నా ప్రజల అరే జబర్దస్త్ ఆంటీ గురించి ఎందుకు రాబా, వదిలేసి ప్రజల పడుతున్న కష్టాలు నేరుగా నేను పాదయాత్రలో చూశా. పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇస్తారు.